హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, 498A కేసులు ఆడవారు పెడుతున్నారు, కానీ మగవాళ్ళకి లేవా ఇలాంటి సెక్షన్స్? దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంది మగవాళ్ళు ఇప్పుడు ఎవరైతే క్లయింట్స్ వస్తున్నారో వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, మేడం అంత జెండర్ బయాస్డ్ ఉంది, విమెన్కే ఉన్నాయి లా అండ్ ప్రొటెక్షన్ అంటే. 90% ఆఫ్ ద కేసెస్ ఫాల్స్ అయి ఉండొచ్చు, కానీ 10% జెన్యున్ కేసెస్ ఉన్నాయి. నేను ప్రీవియస్గా కూడా చెప్పినట్టు చాలా బాధపడే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇదే విషయము నిజంగా 90% మగవారు కొన్ని కేసెస్లో బాధపడుతూ ఉన్నారు. క్రూయల్టీ వైఫ్ కూడా చూపిస్తోంది. వాళ్ళని చాలా మానసికంగా శారీరకంగా కూడా హింసిస్తున్నారు భర్తల్ని ఆడవాళ్ళు. డెఫినెట్గా నేను చెప్పడం కాదు, ఢిల్లీ హైకోర్టే చెప్పింది ఈ విషయము. రీసెంట్గా ఒక బెయిల్ పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది వైఫ్. ఆ కేసు ఫ్యాక్ట్స్ వింటే మీకే అర్థమవుతుంది. ఆ కేసులో ఏం జరిగింది అని అంటే, భార్య సలసల మరిగే నీళ్ళల్లో కారం పొడేసి అతను నిద్రిస్తున్న టైంలో అతని మీద పోసేసింది ఆ వాటర్. ఆ వేడి నీళ్ళు దాంట్లో కారం పొడి కలిపినవి. పోసేసిన తర్వాత ఫోన్ లాగేసుకొని బయట నుంచి డోర్ లాక్ వేసుకుంది, ఆయనకి ఎవరు సాయం చేయకుండా. ఆ వేడి నీళ్లు పడడం వల్ల ఒళ్ళంతా కాలిపోయింది అతనికి. అయితే ఈవిడ హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. లోవర్ కోర్టులో బెయిల్ రిజెక్ట్ అయింది. హైకోర్టులో నేను ఆడదాన్ని, కొంచెమైనా నా పైన కనికరం చూపించాలి, నాకు బెయిల్ ఇవ్వాలి అని. ఆ విషయంలో హైకోర్టు జస్టిస్ ఎవరైతే ఉన్నారో స్వర్ణకంఠ శర్మ అని ఆవిడ, లేడీ జస్టిస్, అమ్మ ఇదే ఒకవేళ ఒక మగవాడు ఒక నిద్రిస్తున్న టైంలో ఆడదాని పైన ఇట్లా సలసల మరిగే నీళ్ళల్లో కారం పొడేసి ఆమె మీద పోసేసి ఫోన్ తీసేసుకొని బయట నుంచి డోర్ లాక్ వేసుకొని వెళ్ళిపోయి ఉంటే అది ఏంటి? డెఫినెట్గా ఆయనకి 10 ఏళ్ళ శిక్ష వేసేటోళ్ళు. నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బెయిల్? నీకు బెయిల్ ఇవ్వము. ఓకే, డెఫినెట్గా ఆమెకు బెయిల్ ఇవ్వలేదు, జైల్లో ఉంది. ఇప్పుడు జైల్లో ఉంది. మరి చాలా దారుణంగా ఉంది. అదే అంటే క్రూయల్టీ అనేది మెన్ కి కూడా జరుగుతోంది. డెఫినెట్ గా మగవారు కూడా విమెన్ వల్ల, ఎవరైతే ఆడవారి వల్ల బాధింపబడుతున్నారు, మానసికంగా శారీరకంగా కూడా బాధింపబడుతున్నారు అనేది ఇది మనకి ఒక ఎగ్జాంపుల్. సో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే అంటే మగవారికి కూడా కొన్ని సెక్షన్లు రావాలి అని అది అవసరం అని చెప్పి తెలుస్తుంది మేడం. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.